హాయ్ అండి. వెల్కమ్ టు సౌందర్యాస్ మల్టీ వరల్డ్. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ చీజ్ పొటాటో స్నాక్ చేసుకుందామండి. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. అంతేకాదండి, ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్గా ఉండే ఈ స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ముందుగా 3 బంగాళదుంపలను తొక్క తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైనే కాకుండా లోపల కూడా క్రిస్పీగానే కావాలి అనుకుంటే కాస్త సన్నంగా కట్ చేసుకోండి. అలా కాకుండా లోపల సాఫ్ట్గా కావాలి అంటే నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కడిగి క్లాత్లో వేసుకొని వాటర్ లేకుండా తుడుచుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అరకప్పు వరకు చీజ్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటిని తురుముకోవాలండి, లేదా పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు. అన్నీ వేసి బాగా కలపాలండి. ఇందులో 1/2 కప్పు వరకు బ్రెడ్ క్రమ్స్ వేసుకుని ఇంకొకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క పీస్ని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేయాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా కలర్ చేంజ్ అయితే ఇవి అయిపోయినట్టేనండి. వీటిని తీసేసుకోవాలి. ఇలా అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుని మిగిలిన మళ్ళీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇవి కూడా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటికి డిప్పింగ్ కోసం ఒక బౌల్లో టొమాటో కెచప్, 2-3 టేబుల్ స్పూన్స్ వరకు మైనీస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, వేడివేడి క్రిస్పీ చీజ్ పొటాటో స్నాక్స్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.